పెద్దపల్లి జిల్లా కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులకు రీటైల్ వ్యాపారులకు వివాదం నెలకొంది. హోల్సేల్ వ్యాపారుల తీరును నిరసిస్తూ మార్కెట్లో కూరగాయల్ని ఉచితంగా పంపిణీ చేశారు రీటైల్ వ్యాపారులు. దీంతో కూరగాయల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉచితంగా ఇస్తున్నారని తెలియటంతో వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. హోల్సేల్ వ్యాపారస్తులు రీటైల్ గా అమ్ముతున్నారని రీటైల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా కూరగాయల మార్కెట్లో వివాదానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కూరగాయల కోసం జనాలు ఏ రకంగా బారులు తిరుగుతున్నారో మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్దపల్లిలో కొంతకాలంగా హోల్సేల్ అదేవిధంగా రిటైల్ వ్యాపారుల మధ్య వివాదం కొనసాగుతుంది. హోల్సేల్ వ్యాపారుల తీరును రిటైల్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే హోల్సేల్ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత రిటైల్ వ్యాపారులకు విక్రయించడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో హోల్సేల్ వ్యాపారులే రిటైల్గా వ్యాపారం కొనసాగిస్తుండడంతో ఇటు హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వ్యాపారులంతా కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గిరాకీలు లేక కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పి ఇటు రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిటైల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు అంతా కూడా రిటైల్ వ్యాపారులు మార్కెట్ అంతా కూడా బంద్ నిర్వహిస్తున్నారు. మార్కెట్లో వచ్చినటువంటి కూరగాయలు ఏవైతున్నాయో అవన్నీ కొనుగోలుదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దీంతో ఈ కూరగాయలు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి సమాచారం అంతా కూడా ఒక్కసారిగా పెద్దపల్లిలో దావనంలో వ్యాపించడంతో చాలా మంది కూరగాయలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి తీసుకోవడానికి జనాలంతా కూడా మార్కెట్ వైపు పరుగులు పెట్టారు. చాలా మంది కూరగాయలు తీసుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి. ఇంకా కూడా కూరగాయల కోసం చాలా మంది మార్కెట్ వైపు వెళ్తున్నారు. అయితే రిటైల్ వ్యాపారులకు హోల్సేల్ వ్యాపారుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలంటూ ఇటు రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇటు మున్సిపల్ కమిషనర్ కూడా ఆశ్రయించడం జరిగింది. అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అయినా ఈ విషయం సద్దుమనగలేదు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే తప్పించి ప్రస్తుతం అయితే మార్కెట్లో కూరగాయల విక్రయం సాగే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఇప్పటికైతే రిటైల్ వ్యాపారులు ఎవరైతే వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల పంపిణీ మాత్రం పెద్దపల్లిలో కొనసాగిస్తున్నారు. అయితే కూరగాయలు అమ్మటానికి హోల్సేల్ కావచ్చు రీటైల్ కావచ్చు నిర్దిష్టమైన ప్రైస్ పట్టిక అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వకుండా ఈ విధంగా వివాదం అవ్వటం పట్ల మర్చెంట్ అసోసియేషన్ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి రెస్పాండ్ అయ్యారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు హోల్సేల్ వ్యాపారులు రైతుల నుంచి కొంత లాభం చూసుకొని హోల్సేల్ వ్యాపారులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారుల వద్ద కొంత లాభం చూసుకొని రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తారు. రిటైల్ వ్యాపారులు కొనుగోలుదారు నుంచి వారు కూడా కొంత లాభాన్ని ఆశిస్తూ వారు కూడా మార్కెట్లో కూరగాయలను విక్రయించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో హోల్సేల్ వ్యాపారులే రిటైల్కి విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ వ్యాపారులకు ఏమాత్రం లాభం జరగడం లేదు. వారంతా కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం, తమ శ్రమనంతా కూడా మార్కెట్లో పెట్టి విక్రయిస్తున్నాం. వ్యాపారం చేస్తున్నప్పటికీ కొనుగోలుదారు నుంచి పెద్ద డిమాండ్ ఉండలేదు. కొంత కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా ధరలు తగ్గించి విక్రయించాల్సి వస్తుంది. కాబట్టి ఆ భారం అంతా కూడా తమపై పడుతుంది. హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా విక్రయించకపోతే తామే నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా హోల్సేల్ వ్యాపారులు తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. దీనిపైన వ్యాపార సంఘాలు కూడా కొంత కూర్చొని సర్దుబాటు చేసే అవకాశం ఉండేది. కానీ వారు కూడా ఈ విషయంలో ఎంటర్ కావడం లేదు. ఎందుకంటే వ్యాపారుల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితేనే కూరగాయల విక్రయం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ సయోధ్య కుదరలేదు. కాబట్టి ఫ్రీగా కూరగాయలు ఇస్తుండడంతో జనాలంతా కూడా పెద్దపల్లి మార్కెట్ వైపు అడుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్.